పనిచేసే క్రమంలో చాలా మంది రాజకీయ నాయకుల్ని, పాలకుల్ని వీళ్ళందరినీ నేను అబ్జర్వ్ చేస్తున్నాను. అబ్జర్వ్ చేసి వాళ్ళ యొక్క పాలన విధానం ఏంటి, వాళ్ళ విధానాలు సమాజానికి ఏ విధంగా ఉపయోగపడుతున్నాయి ఏమిటి అనే విధానం అధ్యయనం చేయడం పాత్రికేయునిగా నా విధి. అదే క్రమంలో చంద్రబాబు నాయుడు గారిని కూడా ఒక పాలకుడిగా, ఒక నాయకుడిగా, ఒక దార్శనికుడిగా నేను గుర్తించాను, భావించాను. అయితే నాకు కొద్ది కాలం క్రితం మనకి కొంతమంది వ్యక్తులు పరిచయం అయ్యారు. చంద్రబాబు నాయుడు గారితో భావజాల బంధం ఉంది, ఐడియాలజికల్ బాండింగ్ ఉన్న వ్యక్తులు. వారు కలిసినప్పుడల్లా చంద్రబాబు నాయుడు గారి గురించి, ఆయన విలువని గురించి, ఈ సొసైటీ ఎప్పటికి తెలుసుకుంటుంది, వీటి గురించి ఎక్కువ మాట్లాడుతున్నారు. ఆ క్రమం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారిలో ఇంకా మనకి తెలియని కోణం ఏదో ఉంది, ఇంతకు మించి అనేది ఏదో ఉంది అనేది నేను అప్పుడు అట్లా వారి ద్వారా నేను కొన్ని చాలా విషయాలు తెలుసుకోగలిగాను. తెలుసుకున్న తర్వాత వాటిని నేను ముందు మనం తెలుసుకున్న తర్వాత అసలు మనం తెలుసుకున్నది చాలా తక్కువ. చంద్రబాబు నాయుడు గారి గురించి అసలు ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ శ్రేణులకి, ఆ నాయకులకి, 40 సంవత్సరాల నుంచి ఆ పార్టీలో ఉన్న నాయకులకు కూడా తెలుసుకున్నది ఒక యాంగిల్, ఒక కోణమే. కానీ మరో కోణం అనేది దాన్ని మరుగున పడిపోతాం ఈ రాజకీయ ఒక కోణంలో నుంచి మనం ఆయన చూడటం వల్ల, ఆయన ఒక రాజకీయ పార్టీ నాయకుడిగానే మనం పరిమితం చేయటం వల్ల ఒక గొప్ప అపూర్వమైన మన తెలుగు నేల పైన ఉన్న ఒక గొప్ప వ్యక్తి గురించి భావితరాలకి తెలియజెప్పాల్సిన ఒక చరిత్ర నేను బాధ్యతతో నేను ఈ పుస్తకాన్ని రాయాలని చేశాను. ముందుగా నాకు ఈ పుస్తక రచనలో ప్రేరేపించింది డాక్టర్ రామ్నాథ్ గారు. డాక్టర్ రామ్నాథ్ వెలమాటి గారు ఎప్పటి నుంచో 40 ఏళ్ల పై నుంచి చంద్రబాబు నాయుడు గారితో అత్యంత సాన్నిహిత్యంగా మెరుగుతా వారి ఆలోచన విధానాన్ని గ్రహించి, వారి ఆలోచనల గురించి ఎప్పుడు నాకు చెబుతుంటారు, నాతో పంచుకుంటారు. బాబు గారు అయితే ఇట్లా చేస్తారు, ఏ సంఘటన జరిగినా ఈ విషయంలో బాబు గారు అయితే ఇలా ఉంటుంది అని చెప్తే నాకు కూడా ఒక క్యూరియాసిటీ డెవలప్ అయ్యి దాన్ని చేశాం. తర్వాత దాన్ని మనం విశ్రాంత ఐఏఎస్ అధికారి డాక్టర్ కేవీ సత్యనారాయణ గారు ఉన్నారు, వారు దాన్ని ఆంగ్లంలోకి అనువదించడం మూలంగా ఇది ప్రపంచ భాషల్లో కూడా వెళ్ళింది. ఇంతకు ముందు ఈ పుస్తకం ఇంకా ఇప్పుడు వెళ్తుందంటే, ఇంతకు ముందు చంద్రబాబు X.O అనే ఒక పుస్తకం కూడా రాశారు. అది ప్రపంచ భాషలోకి వెళ్ళింది. 3 ప్రపంచ రికార్డులు వచ్చినాయి, దానికి ఎన్నో అంతర్జాతీయ సమీక్షలు వచ్చినాయి. అట్లా వారి ఇంగ్లీష్ ఆంగ్ల అనువాదం మూలంగానే, ఆంగ్ల అనువాదం అనే పేరు అనువాదమే కానీ వారు చాలా శ్రమకు వచ్చి బాబు గారి గురించి ఒక విధమైన ఇష్టంతో, ప్రేమతో దాన్ని రాశారు. అదేవిధంగా నా మిత్రుడు శ్రీకాంత్ గారు ఈ పుస్తకాన్ని కూడా నేను ఇద్దరం అనుకున్నప్పుడు, ఈ బాబు గారి గురించి చాలా పుస్తకాలు ఉన్నాయి మార్కెట్ లో, అయితే ఇది బాబు గారి భావజాలం, ఇది మార్కెట్ లో భావితరాలకి మనం తెలుసుకోవాలి, దీన్ని మార్కెటింగ్ చేయకూడదనే ఉద్దేశంతో అందరికీ ఉచితంగా అందజేశాం. ఇంతకు ముందు చంద్రబాబు X.O అనే పుస్తకాన్ని కూడా అందరికీ చేశాం. అందుకని ఈ పుస్తకాన్ని మేము ఎక్కడా కూడా మార్కెటింగ్ చేయటం కానీ చేయటంలా. అందుకని ఇది తర్వాత దీనికి దాకా మీరు అడిగారు అసలు చంద్రబాబు 361 degrees ఏంటి అనేది. మామూలుగా మనం ఖగోళ శాస్త్రం కానీ, భూగోళ శాస్త్రం కానీ, విజ్ఞాన ఏ సైన్స్ లోనైనా 360 degrees వరకే వృత్తం ఉంటది. అలాగే రాజకీయాల్లో కూడా ఒక నాయకుడు అధికారంలోకి రాగానే ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం దగ్గర నుంచి, తర్వాత ఇప్పుడు ప్రభుత్వాన్ని ఏ విధంగా నడపాలి, ప్రభుత్వానికి ఎదురయ్యే సవాళ్ళను ఏ విధంగా అధిగమించాలి, రేపు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఎట్లా అమలుపరచాలి, సంక్షేమ కార్యక్రమాలు ఎట్లా చేయాలి, అభివృద్ధి కార్యక్రమాలు ఎట్లా చేయాలి, దీనిలోనే బందీ అయిపోతారు ఈ 360 degrees అనే వలయంలోనే. దానికి మించి చూడగల అవకాశం, వెసులుబాటు కూడా ఇప్పుడున్న రాజకీయాల్లో లేదు. కానీ చంద్రబాబు నాయుడు గారు అంతకు మించి చూడగలుగుతున్నారు. అదే విజన్. ఈ విజన్ అనేది ఎంత ప్రభావవంతమైందంటే, ఒక చిన్న ఉదాహరణ, విజన్ అనే దానికి రీసౌండ్ ఇస్తుంది అంతా అక్కడ. హలో. విజన్ అనేది ఎంత పవర్ఫుల్ అనేది మనకి ఒక సింగపూర్ ని చూస్తే తెలుస్తుంది. ఎందుకంటే సింగపూర్ అనేది ఒకప్పుడు, అది స్వాతంత్రం వచ్చే నాటికి ఒక చిన్న మత్స్యకార గ్రామం. అక్కడ వ్యవసాయానికి భూమి కానీ, ఒక సెంటు భూమి కూడా వ్యవసాయ భూమి లేదు, తాగటానికి నీళ్లు కూడా లేవు, ఏ విధమైన సహజ వనరులు లేవు.
భౌగోళికపరమైన జియోగ్రాఫికల్ అడ్వాంటేజెస్ లేవు, దానికి ప్రకృతి అనుకూలతలు కూడా ఏ విధమైన లేవు. అలాంటి సింగపూర్ ని కేవలం 6 దశాబ్దాల కాలంలో లీ లీ క్వాన్ యూ అనే ఆయన పాలనా పగ్గాలు చేపట్టారు సింగపూర్ ప్రధానిగా. చేపట్టిన తర్వాత 6 దశాబ్దాల కాలంలో ఈ సింగపూర్ అనేది ఒక గ్లోబల్ పవర్ హౌస్ గా మారింది. అంటే అసలు ఏ విధమైన వనరులు కానీ, అసలు అవకాశాలు కానీ ఏ విధమైన ఇది లేవు. అలాంటిది కేవలం ఒక విజన్ తోనే సాధ్యమైంది. అందుకని విజన్ తో ఎన్ని అద్భుతాలు సృష్టించవచ్చు అనే దానికి సింగపూర్ పాలకుడు ప్రత్యక్ష నిదర్శనం. సింగపూర్ కంట్రీ మనకు ప్రత్యక్ష నిదర్శనం. అలాంటి లీ క్వాన్ యూ తో సరి సమానమైన భావజాలం లేదంటే విజన్ అనేది మన చంద్రబాబు గారిలో ఉందనేది నేను నా పరిశీలనలో గమనించిన అంశం. నాకు నాతో పాటు ఈ విషయాలు పంచుకున్న పెద్దలు ద్వారా నేను తెలుసుకున్న ఇది. అందుకని ఆ విధమైన విజన్ చంద్రబాబు నాయుడు గారి విజన్ ని స్ఫూర్తిగా తీసుకొని ఇంకా కొంతమంది రాజకీయాల్లో అలాంటి విజన్ అందిపుచ్చుకొని ముందుకొచ్చి లేకపోతే మంచి ఒక సమాజ నిర్మాణానికి, ఒక దేశ అభివృద్ధికి ఇప్పుడు ఒక చంద్రబాబు నాయుడు గారి వల్లనే ఈ విధంగా సాధ్యమైతే ఇలాంటి భావజాలంతో ఇంకా రాజకీయాల్లోకి వచ్చే ఇప్పుడు రేపు యువత గానీ ఇలాంటి ఇక్కడికి వస్తే ఇంకెన్ని అద్భుతాలు సృష్టించవచ్చు అనే ఒక ఉద్దేశంతోనే ఈ పుస్తకం అనేది రాయడం జరిగింది. దానికి 361 degrees యొక్క ప్రభావం అదండి. అదే విజన్. ఆ విజన్ తో చూడగలిగితే ఆ భావి తరాలకి సంబంధించిన భవిష్యత్తు. అంటే శ్రీనివాస్ గారు, అసలు 361 degrees కి పోలీమ్యాథ్ కి సంబంధం ఏంటి? పాలీమ్యాథ్ అంటే ఏంటంటేనండి, యాక్చువల్ గా బహుముఖ ప్రజ్ఞాశాలి మనం అనుకుంటాం, కానీ అది కరెక్ట్ గా ఈక్వలెంట్ వర్డ్ కాదండి సార్. అక్కడ రీసౌండ్ వస్తుంది, అక్కడ టీవీ సౌండ్ ఏదో. కంటిన్యూ చేయండి. అందుకని ఆ పాలీమ్యాథ్ ఇక్కడ నాకు రీసౌండ్ వచ్చేస్తుంది, అక్కడ ఏదో ఇది పెట్టారు. అది హలో మాట్లాడండి. ఈ పాలీమ్యాథ్ అనేది చరిత్రలో చాలా కొద్ది మంది మాత్రం ఉన్నారండి. ఎందుకంటే ఇప్పుడు ఒక మ్యాథ్స్ లో ఒక నిపుణులు ఉంటారు, అదే భౌతిక శాస్త్రంలో కూడా ఆయనకి ప్రావీణ్యం ఉంటుంది, మళ్ళా జంతు శాస్త్రంలో ఉంటుంది, జీవ శాస్త్రంలో ఉంటుంది, రసాయన శాస్త్రంలో ఉంటుంది. ఈ విధమైన అసలు భిన్నమైన సబ్జెక్ట్స్ లో ఒకే వ్యక్తికి ప్రావీణ్యం ఉంటే వాళ్ళని పాలీమ్యాథ్స్ గా. అయితే మనకి చరిత్రలో ఇప్పటి వరకు పాలీమ్యాథ్లుగా గుర్తింపు పొందిన వాళ్ళందరూ కూడా సైంటిస్టులే. ఐన్స్టీన్ దగ్గర నుంచి అందరూ కూడా సైంటిస్టులకే పాలీమ్యాథ్ అనే గుర్తింపు వచ్చింది. ఇప్పుడు ఈ ప్రజాసేవా రంగంలో ఇలాంటి వాళ్ళు అసలు అరుదు, ఎక్కడ దాదాపుగా కనపడరు. అందుకని చంద్రబాబు నాయుడు గారికి పాలీమ్యాథ్ అనే టైటిల్ కరెక్ట్ గా యాప్ట్ అవుతుంది అనేది అందరి అభిప్రాయంతో అది పెట్టడం జరిగింది. దానికి తోడు సింగపూర్ లో అక్కడ కాకతీయ కల్చరల్ అసోసియేషన్ అనే ఒక గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బాడీ అనేది. అంటే అది యాక్చువల్ గా ఏదో మనకి ఒక సామాజిక వర్గానికి సంబంధించిన అసోసియేషన్ అట్లా అనుకుంటాం, అక్కడ అట్లా కాదు. అక్కడ ఒక అసోసియేషన్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ బాడీ. వాళ్ళు సింగపూర్ అనేది ఏంటంటే మిగతా చోట్ల ప్రపంచంలో ఏ మార్పులు జరిగినా కానీ వాళ్ళు ఫస్ట్ వాళ్ళు పట్టుకుంటారు. అట్లాగే సింగపూర్ పాలకులు ప్రపంచాన్ని చూస్తుంటే ప్రపంచం అంతా సింగపూర్ లో ఏం జరుగుతుందని చూస్తారు. అలాంటి సింగపూర్ మొట్టమొదటిసారిగా బాబు గారిని గమనించి ఈజ్ రిజర్వ్డ్ ఫర్ గ్లోబల్ పాలీమ్యాథ్, ఒక తెలుగు నేల పైన ఒక గ్లోబల్ పాలీమ్యాథ్ ఉన్నాడు అనే విషయాన్ని సింగపూర్ సమాజం గుర్తించి ఆ రోజున సింగపూర్ లో అక్కడ వాళ్ళకి బాబు గారిని ఆ విధంగా గ్లోబల్ పాలీమ్యాథ్ అనే పురస్కారంతో వాళ్ళు గౌరవించడం జరిగింది. అప్పుడు ఆ పుస్తకానికి దానికి మన భారత హై కమిషనర్ శిల్పక్ అమూల్య గారు కూడా వచ్చారు. అంటే ఇలాంటి పాలీమ్యాథ్ మొట్టమొదటి కాపీ అనుకున్నా. ఎస్, ఇలాంటి పాలీమ్యాథ్ పేరొందిన వారు వర్తమానంలో కానీ ఎవరైనా ఉన్నారా? ప్రస్తుతానికి అయితే లేరండి. ఎందుకంటే ఇది ఒక చాలా వ్యాస్ట్ ఒక డెప్త్ అండి. యాక్చువల్గా ఏంటంటే అండి, చంద్రబాబు గారి గురించి మనకి తెలిసింది చాలా తక్కువ అండి. ఎందుకంటే ఆయన ఎంతసేపటికి ఇది రీసౌండ్ వస్తుంది సార్, ఎక్కడో టీవీ ఆన్ చేసింది ఎక్కడ వాళ్ళు. సరే, ఆ విధమైన భావజాలం ఉన్న వాళ్ళు చాలా తక్కువగా ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు మనం ఎంతసేపటికి ఒక రాజకీయ పార్టీ నాయకుడు, తెలుగుదేశం పార్టీ అధినేత, జాతీయ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ కి 4 సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన నాయకుడు, ఒక విజనరీ, ఇట్లా ఆల్రెడీ విజన్ 2020, తర్వాత స్వర్ణాంధ్ర 2047 ఇట్లాంటి
ఈ రూపకర్తగానే మనందరం అనుకుంటాం. చాలా మంది తెలుగుదేశం శ్రేణులు కూడా ఆ యాంగిల్ లో చూస్తారు. తెల్లవారు లేస్తే మనం ప్రతిపక్షాలు చేసే విమర్శలకి, కానీ ఆయన స్థాయి ఒక్కోసారి బాధేస్తుంటది. చంద్రబాబు నాయుడు గారు లాంటి స్థాయి వ్యక్తి ఇలాంటి రాజకీయాలు చేయటం అనేది కూడా అది కొంతమందికి రుచించదండి. యాక్చువల్ గా చాలా ఇదిగా మాట్లాడేది అవి మనం ఇప్పుడు అప్రస్తుతం అనుకోండి రాజకీయాల గురించి. అంటే ఆయన స్థాయి ఎలాంటిది, ఆయన యొక్క ఇది ఏంటి అనే దానికి